ఒకప్పుడు ఇండియన్ సినిమాలు మన లోకల్ మార్కెట్ మాత్రమే టార్గెట్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోయాయి. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా సత్తా చూపే ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రమోషన్స్ నుంచే ఈ పద్ధతులు ఫాలో అయిపోతున్నారు మేకర్స్. మరి దీనికోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. రాజమౌళి ఏం చేసినా ఇంటర్నేషనల్ రేంజ్లో మోత మోగుతుందిప్పుడు. బాహుబలి నుంచే ఆయన స్టైల్ మారిపోయింది. RRRకు అది పీక్స్కి చేరిపోయింది. ఆస్కార్ వచ్చాక ఆయన ఆలోచనలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఇండియన్ సినిమా చేస్తున్న ఇంటర్నేషనల్ ప్లానింగ్, పాన్ వరల్డ్ ఐడియాస్తో రఫ్ ఆడిస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్స్ పీక్స్లో ఉన్నాయి. ఇప్పటికే సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్కు చేరువ చేస్తున్నారు. చేసేది తెలుగు సినిమానే అయినా టార్గెట్ మాత్రం గ్లోబల్ ఆడియన్సే అంటున్నారు దర్శకధీరుడు. ఇప్పటికే హాలీవుడ్ జర్నలిస్టులతో మీటింగ్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు రాజమౌళి. జూన్ చివర్లో ఫ్రాన్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారణాసిలోని విజువల్స్ ను చూపించబోతున్నారు జక్కన్న. మొన్నే మెక్సికో ఈవెంట్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చూపించారు. రామాయణను సైతం ఇదే దారిలో తీసుకువెళ్తున్నారు. ఏ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ని కూడా రామాయణ మేకర్స్ మిస్ అవ్వట్లేదు. 4,000 కోట్ల రికవరీ కోసం ప్రపంచాన్నే టార్గెట్ చేస్తున్నారు. టాక్సిక్ కోసం యష్ సైతం ఇదే చేస్తున్నారు. ఇటు రామాయణ, అటు టాక్సిక్ రెండింటిలోనూ ఈయన నటిస్తుండడమే కాదు, నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక అల్లు అర్జున్ రాకా సినిమా సైతం హాలీవుడ్ మేకర్స్తోనే టైఅప్ అయ్యారు. మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్ గ్రాప్ చేయడానికి మన మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.